హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో వచ్చేసి హెల్దీగా అప్పటికప్పుడే క్విక్గా చేసుకునే రైస్ రెసిపీ. మరి చాలా డిఫరెంట్గా చేసుకునే ఈ రైస్ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్యాన్లో ముందుగా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసేసుకోండి. మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి వీటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి తొందరగా ఇవి మాడిపోతాయి పప్పులు వచ్చేసి. ఇప్పుడు ఇందులో వచ్చేసి గుప్పెడు కరివేపాకు తీసేసుకోండి. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా అయితే ఉంటాయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు తీసుకోండి. చిన్నపిల్లలకి మీరు కనుక ప్రిపేర్ చేసినట్లయితే మిరియాలని కొంచెం తక్కువగా యాడ్ చేయండి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వీటిని వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని ఇందులోకి తీసుకునేటప్పుడు ఇందులోనే కొంచెం కారం పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి మనం కారం పొడిని కూడా కలుపుతున్నాం కాబట్టి కొంచెం మిరియాలని తక్కువ చేసి యాడ్ చేసుకోండి, స్పైసీగా వద్దనుకుంటే. చూడండి, ఇందులోకి వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను కొంచెం కారం పొడిని యాడ్ చేశాను. దీంతోపాటు ఉప్పు తగినంత తీసేసుకోవాలి. కొంచెం మనం పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెం నీళ్ళని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వచ్చేసి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ తీసుకోండి. నూనె వద్దనుకుంటే మీరు నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువగా అయితే దీన్ని నెయ్యితోనే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇందులో వచ్చేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దీంతోపాటు మినపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కాస్త మనం వేయించుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. నేను మొత్తం గ్రైండ్ చేసిన పేస్ట్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వచ్చింది, కానీ ఇందులో మాత్రం నేను 2 టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది. మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, దీన్ని మీరు ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు 2 నుంచి 3 రోజుల వరకు అయితే. ఇప్పుడు చూడండి, లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం వేయించుకునేటప్పుడు ఇందులో నీళ్ళని కూడా వేయాలి, ఎందుకంటే కొంచెం మనకి ఇందులో పచ్చివాసన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు తీసేసుకోండి. దీంతోపాటు నెయ్యిని కలుపుకోండి. నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. నేను నూనెతో కూడా ప్రిపేర్ చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మనం లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి అన్నం తీసేసుకోండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి క్విక్గా మనం లంచ్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు వేడి అన్నం అయితే యూస్ చేయండి. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి కావాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి అన్నం తీసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి డిఫరెంట్ రెసిపీ అండి. ఎంత తిన్నా రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లల్లో దగ్గు జలుబు చేస్తుంటాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ రెసిపీ మాత్రం బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవాలి. అలాంటప్పుడు మాత్రం ఒక్కసారి ఈ రెసిపీ చేసి ఇచ్చేయండి, వాళ్ళకి దెబ్బకి జలుబు మరియు దాంతోపాటు దగ్గు తగ్గిపోవాల్సిందే. మరి ఇంత హెల్తీగా చేసుకునే ఈ రైస్ని మాత్రం మీరు తప్పకుండా బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.